హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. తెలంగాణ స్పెషల్ వంట ఆనికాయ సర్వపిండి పెట్టుకుందాం మనం. వర్షం పడుతుంది, కూల్ వెదర్లో ఆనికాయ సర్వపిండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీరు కూడా చేసుకొని తినండి. పెట్టిన టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. మళ్ళీ ఇది మైదాకు సంబంధించిన ఫుడ్ పిల్లలకు పెట్టేదానికంటే ఈ బియ్యం పిండి తోటి చేస్తాం కాబట్టి చాలా మంచిది హెల్త్కి కూడా. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. మా పిల్లలు స్కూల్ నుండి వస్తారు, వచ్చే వరకు ప్రిపేర్ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. ఒక హాఫ్ ఆనికాయ, ఒక ఆనియన్, ఇంకా నానబెట్టిన పచ్చి శనగపప్పు, పల్లీలను మంచిగా దంచుకోవాలి. పల్లీలు ఇట్లా దంచుకోవాలి. నెక్స్ట్ ఒక చాపర్లో మనం ఆనికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని షాప్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా చాప్ చేసుకోవాలి మంచిగా. బియ్యం పిండి ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా దంచుకున్న పల్లీలు వేసుకోవాలి. అందులోనే నానబెట్టిన పచ్చి శనగపప్పు కూడా వేసుకున్నాం. అందులో కొన్ని నువ్వులు వేసుకున్నాం. నువ్వులు వేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్, ముందుగా చాప్ చేసుకున్న ఆనకాయ తురుము, కొన్ని వాటర్ చల్లుకుంటే ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇట్లా కట్ చేస్తే ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ దీన్ని ఇట్లానే వదిలేసేయాలి. ఇదైతే నేను కలిపి పెడుతున్నా. ఇప్పుడు మా పిల్లలు వచ్చే టైం అయింది. ఇప్పుడు వెళ్ళి మా పిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఫ్రెష్ అప్ చేసిన తర్వాత వాళ్ళకి వేడి వేసిస్తాను. అందులో పిండి కూడా మంచిగా నానిపోయి ఉంటుంది. అప్పుడు మనకు ప్లేట్ గిన్నెలో వచ్చి పెట్టడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి మా పిల్లలు తీసుకొని ఒక పెనం తీసుకుని అందులో ఆయిల్ పోసేసి మొత్తం ఇట్లా వేసేసేయాలి. ఒక పెనంలో మంచి ఇది పల్చగా వచ్చేటట్టు మంచిగా ఒత్తుకోవాలి, రౌండ్ తిప్పుకుంటూ. తర్వాత ఇట్లా రౌండ్స్ పెట్టేసుకొని ఇలా మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు మొత్తం తిప్పుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పెట్టేసి
ఒక 10-15 మినిట్స్ చూస్తే అది మంచిగా కాలి ఉంటుంది. ఇంకా సర్వపిండి చాయ్ సూపర్ కాంబినేషన్. మీరు ఖచ్చితంగా చేసుకోండి, తిని చూడండి ఎంత బాగుంటుంది. నాకు తెలిసి తెలంగాణ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సర్వపిండి అంటే, మీకు తెలియని వాళ్ళు కూడా చేసుకొని తిని చూడండి. వేడి వేడి చాయ్, సర్వపిండి సూపర్ కాంబినేషన్.